శ్రీ అయి నమ, శ్రీకృష్ణాయ నమ, శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు, మా అభిమానులకు, మిత్రులకు శుభోదయం. మనము ఇదివరకు అశ్వని నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం 21 నక్షత్రాల గుణగణాలు, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు శ్రవణ నక్షత్రం అంటే 22వ నక్షత్రం శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం. ఆ విషయాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నక్షత్రం అధిపతి వచ్చేసి చంద్రుడు అవుతున్నాడు. శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి. దశ కూడా చంద్రమహర్దశతోటే ఆరంభమవుతుంది. రాశికి వచ్చేసరికి మకర రాశి అవుతుంది. విశేషం ఏమిటంటే తన రాశి నుంచి 7వ రాశిలో ఉంటాడు, అంటే తన రాశిని చూస్తూ ఉంటాడు. ఇది చంద్రమహర్దశలో ఆరంభమయ్యి చంద్రుడి తర్వాత కుజుడు 7 సంవత్సరాలు, ఆ తర్వాత రాహుమహర్దశ 18 సంవత్సరాలు. ఈ విధంగా ఆయన జీవనం సాగుతూ ఉంటుంది. ఈ నక్షత్రానికి పూర్ణాయువు వచ్చేసరికి 85 సంవత్సరాలు. దీనికి సాధారణంగా ఈ నక్షత్రం వాళ్ళకి బాలారిష్ట దోషాలు కనిపించవు. ఈ బాలారిష్టాలు దోషాలు లేవు. ఆ తర్వాత నక్షత్ర దోషం కూడా ఈ జాతకులకు ఉండదు. వీరికి 3, 5, 7, 9, 14, ఆ తర్వాత 16, 35, 36 సంవత్సరాల్లో ఆ వయసులలో రోగ బాధలు, శస్త్ర సంబంధమైనటువంటి గాయాలు, అగ్ని సంబంధ ఆపదలు, అపమృత్యు భయాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆయా వయసులలో అంటే 3, 5, 7, 9, 14, 16 ఈ సంవత్సరాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక వీళ్ళ స్వభావం వచ్చేసరికి దేవబ్రాహ్మణుల యొక్క సేవలు చేసుకునేవాళ్ళు, భక్తి భావన కలిగినటువంటి వాళ్ళు, ధార్మిక స్వభావులు, ఏ రకమైన దుర్వ్యసనాలు కూడా ఉండకుండా ఉండేటటువంటి వాళ్ళు. ఒకవేళ కొందరిలో సావాస దోషే గుణాభవంతు అని సహవాసంలో ఉంటే కొంతమందికి కొన్ని అలవాట్లు అయ్యి ఆ తర్వాత వెంటనే వీళ్ళు దాన్ని మానుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కాకుండా తరచూ తన సాంప్రదాయాలను ఎప్పుడు కూడా విడవకుండా నా సాంప్రదాయమే గొప్పది అనే ఒక భావన కలిగి వేరే సాంప్రదాయాన్ని అగౌరవపరచకుండా తన యొక్క సాంప్రదాయాన్ని మాత్రమే గౌరవిస్తూ ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించి 4 సార్లు దాన్ని ఆలోచించి నలుగురితో సలహా తీసుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకు ధైర్యం తక్కువగా ఉంటుంది. నిజ స్వభావాలు, ప్రతి విషయంలో విధేయత, వినయము, విసుగు చెందని వారుగా ఎంతసేపైనా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి విసుగు అనేది రాదు. పట్టుదల కలిగినటువంటి వాళ్ళు వీరు. చదువుకు తగ్గ ఉద్యోగం కాకుండా సంబంధం లేని ఉద్యోగంతో జీవనం సాగిస్తూ ఉంటారు. పరోపకారార్థ బుద్ధి అంటే ఇతరులకు ఎప్పుడు కూడా సహాయం చేయాలి, ఏదో మేలు చేయాలి అనే ఆలోచన కలిగి వీళ్ళు ఎప్పటికీ అదే మనసులో పెట్టుకొని ఉంటారు. శాస్త్ర విజ్ఞానం, విద్యా వివేకము, ఔదార్యము, మాట నేర్పుతనం కూడా వీళ్ళల్లో బాగా ఉంటుంది. వీళ్ళకి స్త్రీ వ్యామోహులు కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. బంధువులకు ఉపకారం చేయాలని కోరిక కలగవాళ్ళుగా వీళ్ళు ఉంటారు. కీర్తి ప్రతిష్టలు కలగవాళ్ళు కూడా మంచి కీర్తి ప్రతిష్టలు, సంఘంలో పేరు ఉంటుంది. ఇక వృత్తి విషయానికి వస్తే గనుల యందు లభ్యమగు వస్తువుల వ్యాపారం కానీ, అందులో ఉద్యోగులుగా కానీ, ద్రవ సంబంధ వ్యాపారంలోనూ లేదా ఉద్యోగంలోనూ అంటే మనకు ఐస్ క్రీములు కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, రసాయన పదార్థాలు ఇటువంటి దాంట్లలో వీళ్ళు కెమికల్స్ సంబంధించినటువంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేస్తే వీళ్ళు పైకి వస్తారు. ఇకపోతే రాస్యాధిపతి శని అయినందువల్ల ద్వితీయాధిపతి కూడా అంటే ధనస్థానాధిపతి కూడా శని కావడం వల్ల కొంతమంది న్యాయవృత్తిని తీసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు, లేదా న్యాయ సలహాలు ఇస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వీరి భాగస్వామి విషయానికి వస్తే తనకు అనుకూలమైన భార్య లభించడానికి ఆస్కారం ఉంది.
ఇక స్త్రీలైతే ఎలాగ ఉంటారు? ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు మంచి అందం కలవాళ్ళు, మంచి పేరు ప్రతిష్టలు కలవాళ్ళు, తెలివితేటలు కలవాళ్ళు, ప్రతి వారిని గౌరవించే స్వభావం కలవాళ్ళు, దైవ సంబంధ భాగవత పురాణాది గ్రంథములు చదవాలి అనే కోరిక ఉన్నటువంటి వాళ్ళు, దైవ కార్యాల్లో పాల్గొనాలనే కోరిక కలిగినటువంటి వాళ్ళు, నిజవాక్కులు అంటే సత్యం ఎప్పుడు సత్యమే పలుకుతూ ఉండేవాళ్ళు, ధర్మగుణములు కలవాళ్ళుగా ఉంటారు. ఇక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ విషయాన్ని మనం ఎక్కువగా చెప్పుకునే అవసరం లేదు, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నక్షత్రం, మనం ఎక్కువగా చెప్పుకునే అవసరం ఉండదు. ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడు, వీళ్ళకి కూడా అన్ని కష్టాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి గోచార రీత్యా అంటే మకర రాశిలో ఉన్నటువంటి ఆ చంద్రునికి తులారాశిలో శని సంచారం జరుగుతూ ఉన్న సమయంలో కనుక వీళ్ళు ఏదైనా కొత్త వ్యాపారం కానీ కొత్త పనులు స్టార్ట్ చేసినట్టయితే మంచి డబ్బు సంపాదించి ఉన్నతిలోకి వస్తారు, వృద్ధిలోకి వస్తారు. అదే డబ్బు వాళ్ళ 30 ఏళ్ల జీవితానికి సరిపోడుగా సంపాదించుకుంటారు. అదే శని మకర కుంభరాశుల్లో ఉన్నట్టయితే వీళ్లకు రుణ బాధలు పెరుగుతాయి, దరిద్ర బాధ ఎదురవుతుంది. అనుకోని తిలకర్మలు అంటే ఎవరైనా వాళ్ళ బంధువులు కానీ ఏదైనా చేస్తే ఆ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్లకు ఆ తిలకర్మలు చేసే విషయంలో కొంత డబ్బులు ఖర్చు కూడా చేసుకుంటారు. మొత్తంగా ఈ జాతకం బాలారిష్టలు తక్కువే, కానీ శని అంతగా బలహీనుడు కనుక ఈ జాతకులు ప్రతినిత్యం అంటే వీళ్ళకి శని రాశిలోనే పుట్టడం వల్ల, శని ధనస్థానం కూడా అదే కావడం వల్ల వీళ్ళకి శని ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది కనుక వీళ్ళు ప్రతిరోజు శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని లేదా మూలమంత్రాన్ని ప్రతిరోజు కనీసం 27 సార్లు జపం చేసుకొని ప్రతి శనివారం కానీ పౌర్ణమి నాడు కానీ ఆంజనేయ స్వామికి నమస్కారము దర్శనం చేసుకున్నట్టయితే వీళ్ళ యొక్క కష్టాలు కొంతవరకు దూరం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళు ముత్యాన్ని ధరిస్తే కొంత ప్రశాంతత కలుగుతుంది. ఆ తర్వాత రాశిరత్నం వచ్చేసి నీలం కనుక ఒకసారి టెస్ట్ చేసుకొని ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇక భాగ్యం కలగాలి అంటే వీళ్ళకు డైమండ్ పెట్టుకుంటే భాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది కనుక దీన్ని ఫాలో అయ్యి మీ జాతకాన్ని ఒకసారి నేను చెప్పింది సరిపోయిందా లేదా ఒకసారి చూసుకొని నాకు వాట్సాప్ ద్వారా చెప్పినట్టయితే నేను ఆనందిస్తాను. జయ శ్రీకృష్ణ.